మంచిది. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదివి సహాయం చేయండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నీతికి, నీ ప్రవర్తనకు, నీ నిరీక్షణకు ఆధారము కాదా? చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుల మొదలు తండ్రి తెలియజేస్తున్నాను. రాజ్యాన్ని గురించి నీ మాలో కూర్చోలేదు. ఆయనను నీ ప్రేమను బట్టిన తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రియతో నేను మాట్లాడుచున్నాను. నేను మాట్లాడితే వ్యర్థం, మీరే నీ బిడ్డలతో మాట్లాడండి. ఆయన ఏ మాటలు అవసరం నాకు పలికించండి. నేను చెవి గ్రహించే మనస్సు నాకు అందరూ దయచేయండి. అందరితో మీరు మాట్లాడి మీరు పొందుతారని నా యేసునామమున అడుగుచున్నాను తండ్రి. మంచిది. ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి చాటి చెప్తున్న సత్యం ఏమిటంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని దేవుని యొక్క లేఖనం మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. ఇలా ప్రతి మనిషి కూడా చిన్న చిన్న విషయాలు కూడా భయపడిపోతూ ఉంటున్నారు. ఎందుకంటే భయం అన్నది అది సైతాను కల్పించినది. దేవుని పిల్లలు సింహం వలె ధైర్యంగా ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి భయపడుతున్న ప్రతి వ్యక్తి కూడా ఏ స్థితిలో ఉన్నారు అన్నది మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రభువు బిడ్డలైన వారు ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో ప్రభు సన్నిధి మనం ఆనందిస్తూ ఉంటాం. ఎందుకనగా దేవుడు మనతో ఉన్న ఒక నిరీక్షణ, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్న ఒక ధైర్యము మనకుంటూ ఉంది. కానీ ఈ రోజున చాలామంది అంటున్నది ఏమిటంటే, ప్రార్థన చేసినప్పటికీ నేను ప్రతిఫలం ఏమి అనుభవించలేకపోతున్నాను. మందిరానికి వెళ్ళినప్పటికీ మా యొక్క బ్రతుకుల్లో మార్పు రావట్లేదు, మా ప్రవర్తనలో మార్పు రావట్లేదు అనేవారు మనం చూస్తూనే ఉన్నాం. ప్రభు బిడ్డలారా, భక్తి చేసే వ్యక్తి చాలా ధైర్యం ఉండాలి అని బైబిల్ చదివిస్తుంది. ఈ రోజున భయపడేవారు చాలామంది కప్ప భయపడేవారు ఉన్నారు, దయ్యం అంటే భయపడేవారు ఉన్నారు, పాములంటే భయపడేవారు ఉన్నారు. నిజంగా కప్ప కలుసుకుంటారా? భయం. చీడ పడితే భయం. ఎందుకంటే చీడ పడితే దయ్యం అంటే భయం. ఇలాంటి రకరకాల భయంతో మనిషి కుంగిపోతూ ఉన్నాడు. కొందరికి మరణ భయం. ఏ భయం? కొందరికి మరణ భయం, కొందరికి గాలి తుఫాను వస్తే భయం. ఇది కొంతమందికి పిడుగు పడుతున్న భయం. ఈ భయం, రకరకాల భయంతో మానవుడు కొట్టుమిట్టు ఆడుతూ ఉన్నారు. చిన్ననాటి నుండి నేటి వరకు చాలా ధైర్యంగా ఉంటాను. ఎందుకు నేను ధైర్యం వచ్చింది? నేను కవిత చేసే టైంలో రైతుని పొలంలో రాయించాను కాదు. అప్పుడెంత 12-13 సంవత్సరాలు వయసు ఉంది. నేను ఒక్కడే వెళ్ళిపోయిన మోటార్ వేసుకుని తెల్లవారు నీళ్ళు కట్టాను. తోటలో నాకు భయం ఉంటుండేది. ఒక్కడే వెళ్ళిపోయిన పొలంలో నీళ్ళు కట్టడానికి రాత్రంతా ఒక్కడే మోటార్ దగ్గర నీళ్ళు పెట్టేవాళ్ళు. చిన్ననాటి నుండి నాకు ధైర్యమే. పవన భయం లేదు, దేవున్న భయం లేదు. ఎందుకు భయం లేదంటే మన భక్తి మనల్ని ఏం చేస్తున్నది? ధైర్యపరుస్తూ ఉన్నది. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారాలు కాదా అని బైబిల్ చెప్తున్న సత్యం బట్టి మనం ఆలోచించిన విషయం ఏంటంటే, పరిపూర్ణంగా భక్తి చేసే వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. చిన్న తుఫాను చెలగలుగుతున్నప్పటికీ, అల్లం నామా కొడుతున్నప్పటికీ, అప్పుడప్పుడు చుడుకున్నావు ఎదురవుతున్నప్పటికీ, నావను నడిపించగలిగిన వాడు నాయకుడు నావలో ఉంటే
ఈ ప్రమాదము చెప్పండి. నడిపించే నాయకుని నామలో ఉండి నడిపిస్తుండగా నాకు ఎన్ని సుడిగుండాలు ఎదురైనాను, అలలు కొట్టినాను, తిరుగుతుపాలు ఎదురైనాను, నడిపించగలిగిన వాడు నామలో నడిపిస్తుండగా అన్నింటినీ సహించి సాగిపోయిన దేవుడు సహాయం మనకి చేస్తూ ఉంటాడు. ఉండగలిగిన వాడు దేవుడు చేయగలిగిన శక్తి మన దగ్గర ఉండాలి. అవును, భక్తి చేస్తున్న వారిలో చాలా శక్తిహీనులుగా కనపడుతున్నారు. భక్తి చేసే వారిలో చాలా నిబ్రం ఉండడానికి బదులుగా నిబ్రాన్ని కోల్పోతున్నారు. భక్తి చేసే వ్యక్తిలో ఉండవలసినది శక్తి ఉండాలి. పైకి మాత్రం భక్తి కలవాలని నటిస్తున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించట్లేదని బైబిల్ మనకి చెప్తున్న సత్యం. మరి ఈ రోజు ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది భక్తి చేయాలని ఆశతో ఉన్నాం, భక్తిలో కొనసాగుతున్నాం. చిన్న 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 బలహీనలు వస్తూనే ఉంటే సహజం, చిన్న చిన్న శ్రమ వస్తూనే ఉంటే సహజం. శ్రమ లేని వాడు క్రైస్తవుడు కాదు అని నేను అంటాను. శ్రమలోనే బ్రహ్మ ఏం చెప్తాడు, మనకి భక్తిని నేర్పిస్తాడు, అనుభవాలతో మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆ దిద్దుబాటును బట్టి మనం దేవుడు లోతైన విషయాన్ని మనకు తెలియజేస్తూ మన యొక్క జీవితాన్ని ముందు నడిపిస్తాడు. శ్రమలు మనం వేసుకొని కృంగిపోతూ ఉన్నాం. శ్రమలు మనం కృంగిపోవడం వల్ల శ్రమ దినాన్ని కృంగిన శాతగాని వాడని లేఖను చెప్పినట్లుగా మనం శాతగాని వాడిగా దేవుని దృష్టిలో హెచ్చబడుతున్నాం. కనుక నీ యొక్క రాత్రి మాట్లాడుతున్న నీవు కూడా చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే చక్కటి విషయం అబద్ధులని వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించగలిగినట్లయితే నేను రాజు నిలబెట్టిన ప్రతి నమస్కారం చేయని ప్రతి వారిని తీసుకెళ్ళి మనుషుల నిగుణంలో పడవేస్తాడని చెప్పి ఒక శాసనం పుట్టించగా ఆ దేశంలో బబులైన దేశంలో చక్కటి విషయంలో అబద్ధులైన భక్తులు ఉన్నారు. అది వీరులాగా వచ్చినది. ఆ దేశం ప్రజలందరూ నెబుకద్నెజరు బిడ్డ ప్రతిమ నమస్కారం చేస్తూ ఉన్నారు. కానీ చక్కటి అబద్ధులైన వారు ఆ ప్రతిమ నమస్కారం చేయడం నిరాకరించారు. ఏం చేశారు? నిరాకరించారు. రాజు అంటున్నాడు, చక్కటి అబద్ధులైన వారా, ఇదిగో నేను చేయించిన ప్రజలు నమస్కరించకపోతే మనుషులన్నీ కూడా మీరు తోసి వేస్తారు అని ఎప్పుడైతే చెప్పాడో చక్కటి విషయా మీరు చేయించిన ప్రతిమను నేను నమస్కరించావు, కానీ నేను సరిపడగా రెడీగా ఉన్నాను, చచ్చిపోతా నేను నమస్కారం. ఎందుకనగా నీ శరీరం మమ్మల్ని రక్షించినప్పుడు నేను నమ్ముకున్న దేవుడు సమర్థుడు, రక్షించిన శక్తిమంతుడై ఉన్నాడు అని చెప్పి చాలా ధైర్యంగా మాట్లాడారు. ఏం చేశారు? 3వ అధ్యాయం 15-16 వచనాలు దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. 3వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. బాకాను పిల్లలు వీడను చూపారు విను సమయంలో నేను చేయించిన ప్రతిమను నమస్కరింపని సరే నమస్కరింపని వేడిగా వేయబడదు. నా చేతుల నుండి విడిపించువాడు ఎవడనూ లేడు. అయితే నెబుకద్నెజరు పెద్ద ప్రతిమను చేయించి బబులోను దేశములు నిలబెట్టి ఆ బబులోను సామ్రాజ్యంలో ప్రతి వారికి అంటే ఏమని సాగిపోయించాడు? రాజు ప్రతిమను నిలబెట్టారు కనుక ప్రతి వారు వచ్చి రాజు ప్రతిమను నమస్కారం చేయాలని చెప్పి రాజు ప్రకటన చేసినప్పుడు ఆ దేశంలో ప్రజలందరూ ఆ ప్రతిమను నమస్కారం చేస్తూ వచ్చారు. లాస్ట్ మిగిలిన ఎవరంటే చక్రవర్తి విషయంలో అబద్ధులైన వారు మిగిలారు. వీళ్ళ దగ్గరికి వచ్చింది వార్త,
ఈ విషయం రాజు దగ్గర తీసుకెళ్ళిపోయారు. రాజు సన్నిధిలో యొక్క మాటలు చెప్పారు. శత్రుకు విషయం అభివృద్ధి వారు ఎంత మాత్రం చేతులు ప్రతి నమస్కరించడం లేదు అన్నప్పుడు ఆ రాజు అంటున్నారయ్యా, ఎందుకు మీరు బలైపోతారు, ఎందుకు మీరు చనిపోతారు, ఇదిగో నేను చేయించిన ప్రతి నమస్కరించండి, లేకపోతే మిమ్మల్ని చంపేసే అధికారం నా చేతిలో ఉన్నాయి అంటే నా చేతులు వినిపించేవాడు ఏమనను ఏ దేవుడు లేదంట. ప్రాణం ఎవరి చేతిలో ఉంది? మనసు చేతిలో ఉన్న ప్రాణం దేవుడి చేతిలో ఉన్న ప్రాణం. పిచ్చోళ్ళు అంటారు, నిన్ను చచ్చినా వదిలిపెట్టను. చచ్చిన తర్వాత ఏం పట్టుకుంటాడు? బతుకుంటే పట్టుకోవటానికి. నిన్ను చచ్చినా నేను వదిలిపెట్టను ఏమంటారు? చచ్చిన తర్వాత సాధించేది ఏముంది అని కొందరు అంటారు. కానీ ఇక్కడ ప్రాణాలు తెగించారు. ఆ ప్రజలు నమస్కరించడం ఏమాత్రము ఇష్టపడలేదు. కానీ కష్టం వచ్చినా సరే, ఆఖరికి మరణదండన విధించినా సరే, కానీ మేము సేవించే దేవుడు మమ్మల్ని రక్షించినప్పుడు సమర్థుడు. ఎంత చక్కటి ధైర్యంతో కూడిన మాట. చదవడం మాట ఎలా చెప్పారు? దీని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సింత మాకు లేదు, కానీ మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడే. ఇంత విషయమై నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సింత మాకేమీ లేదు. ఈ రోజున చిన్న చిన్న విషయాలకి క్రైస్తవులు ఎంత లోబడిపోతున్నారో, లొంగిపోతున్నారో ఆలోచించాలండి. ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలు రావాలని చెప్పి ఆ పథకాలు ఆశించిన వాళ్ళు ఎలా క్రైస్తవులు ఎంతమంది పథకాల కోసం క్రైస్తవులు కాదని చెప్తున్న వారు ఉన్నారు, లేరంటారా? నేను మళ్ళీ చెప్పాను, మళ్ళీ నేను చెప్పాను, గుర్తు చేస్తాను. ఏమా అంతే పథకాలు మనకు రావని చెప్పేసి పేర్లు మార్చుకొని క్రైస్తవ పేటలో పేరు, కాశీనగర్లో పేరు పెట్టుకొని లోన్ రావని చెప్పేసి పేర్లు మార్చుకున్న వాళ్ళు ఎంతమంది లేరంటారు? ఇవాళ క్రైస్తవులు అనబడుతున్న వారు నలాంటి సేవ చేసేవారు కూడా బీసీసీ అని లేక ఎస్సీలని సర్టిఫికెట్ మీద సేవ చేసే పాస్టర్లు చాలా మంది నాకు తెలుసు ఉన్నారు. మరి వాళ్ళు వేసే బోధ ఏమిటి? వాళ్ళ బోధ వాళ్ళు అంటున్న సంఘానికి ఏం మేలు జరుగుతుంది? ఇక్కడ శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ప్రాణ అపాయంలో ఉన్నారు, రాజు చంపగా రెడీగా ఉన్నాడు. దాని గురించి అంటున్నారు, అసలు ఏ విషయంలో నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకేమీ లేదు, అసలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నువ్వేం చేయాలనుకున్నావు అది చేయి. ఏమంటున్నారు? అసలు నువ్వేం చేయాలనుకున్నావు మా పట్ల అదే చేయి, అంతే తప్ప నువ్వు చేయించిన ప్రతి మేము నమస్కారం చేయము. మరొక మాట అంటారు, మేము సేవించే దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు లేదా లేదా అగ్నిగుండంలో పడి చచ్చిపోతామే తప్ప ఆ ప్రతిమలకు నమస్కారం చేయము. ఎంత ధైర్యంతో కూడినంత సమాధానం అండి. ఎవరికి సమాధానం చెప్పింది? ఒక రాజ్యం వెళ్తున్న రాజుతో మాట్లాడుతున్న ఒక సామాన్యమైన ప్రజలు ఒక రాజ్యాధికారి దగ్గర మాట్లాడే ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నారో ఆలోచించాలి. ఇవాళ గ్రామ ప్రెసిడెంట్ గారు చేతులు కట్టుకుంటున్నాయి ముందు మనం అయ్యాక మునిగిపోతా ఉంటాం. ఎందుకు? ఈ ఆయనలో అత్యో ఏ అత్యో మనం చేతులు కట్టుకుపోతే వచ్చే ఆగిపోతాయేమో. ఏమాగిపోతాయంట? దేనికి? అమ్మదు ఎలక్షన్ డబ్బులు అంట. నాకు ఇల్లు వచ్చి పడతారు ఎప్పుడు వాళ్ళు. ఎందుకండి ఇది క్రైస్తవులు చెప్పుకోవడానికి సిగ్గుసేటండి, సిగ్గుసేటండి. క్రైస్తవుడు ఎలా ఉండాలండి?
క్రైస్తవులు ఎంతో ధైర్యం ఉండాలండి. ఆఖరి మరణము తటస్థించినాము, మరణం మన మీదకి వస్తున్నప్పటికీ మరణం తప్పించగలిగిన వాడు దేవుడు అనే ధైర్యం మనకి ఉండాలి. ఏమంటాలి? అంతే అదే అన్నారు. అసలు నీకు చెప్పనవసరం మాకు లేదు. మేము సేవించిన దేవుడు మమ్మల్ని రక్షించడం సమర్థుడు. ఒక రక్షించలేకపోవడం చచ్చిపోతాం అంతే తప్ప ప్రతిఫలం నమస్కారం ఉందా? ఉందా ధైర్యం మనకి? అలాంటి టాలెంట్ కలిగిన భక్తి మనం చేస్తూ ఉన్నామా? లేదండి, లేదు లేదు లేదు. రోజున క్రైస్తవులు ఎందుకు ఆత్మీయంగా బలపడలేకపోతున్నారంటే వీళ్ళు చిన్న చిన్న విషయాలకి ఏమవుతున్నారు? లోబడిపోతున్నారు. మరణ భయము ఎంటాడుతూ ఉన్నది. రాజు శాసనము కళ్ళ ముందు కనపడుతున్నది. కానీ అంటున్నారు, ముగ్గురు యవనస్తులు బొగ్గుల దేశంలో ఉన్నవారు చక్రకు మిషకు అబద్ధులు అనేవారు అంటున్నారు, రాజా ఇందు నిమిత్తమై మాకు ఏమాత్రం చింత లేదు, నీకు భద్రతం ఇవ్వాలన్న ఆలోచన మాకు లేదు. కానీ మేము సేవించిన దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడే. రక్షించలేకపోయాడు. చదవండి చదవండి. రక్షించకపోయినా రాజా మీ దేవతను పూజింపమని మీరు నిలబడిన బంగారు ప్రతిమకు బంగారు ప్రతిమకు మీరు నమస్కారం చేయ. ఎక్కడండి? బానిసలకి వెళ్ళారు. బబులు దేశంలో బానిసత్తుగా ఉన్న రాజ్యములు రాజ్యాధికారులు ఏం చేశారు? వీళ్ళు రాజ్యాధికారులు ఏం చేశారు? వీళ్ళు ఎదిరించారు. ఎందుకు మీరు నా ప్రతిమ నమస్కారం చేయట్లేదు? మీ దేవుడు గొప్ప అనుకుంటున్నారా? నా చేతుడు ఏ దేవుడు ఏమన్నాడు? నా చేతుడు ఏ దేవుడు మిమ్మల్ని నడిపించేవాడు లేదా అన్న దేవుడు అన్న రాసు ఎక్కడి దిగి వచ్చాడు? ఎక్కడి దిగి వచ్చాడు? ఎక్కడి దిగి వచ్చాడు? సింహాసనం నుండి అగ్నిగుండం దింపాడు. ఎవరు దింపారు? దేవుడు దింపాడండి. రాజులను సైతము గడగడలాడించగలిగిన వాడు దేవుడు. చంద్రకు విషకపంగోలను మనుషులు అగ్నిగుండంలో పడవేయటాకు ఇక ఏడంతలుగా మన చేయమన్నారంట. కోపం చివరి మీద చంద్రకు విషకపంగోల మీద కోపం వచ్చి ఏడంతలుగా మన చేయమంటే వాళ్ళే ఇసురులేటంటే ఒడిశలో రాయంతా వేగం వెళ్ళిపోరంతా వేగం విశ్లేషణంటే బలవంతులైన వారిని పిలిచి చంద్రకు విషక అబద్ధులనే వారిని అగ్నిగుండంలో వేయటానికి రెడీ అయిపోయారు. తీసుకురండి ఆ బాధ్యతని, తీసుకురండి నా మాట వారిని, తీసుకురండి నా ప్రతిమ నమస్కరించే వారిని తీసుకొచ్చి నిలబెట్టండి. లాస్ట్ ఫైనల్ ఒకసారి చేద్దాం, మరలా చేస్తాం. మరలా ఇసురు అగ్నిగుండంలో వేసారంటండి. ఎక్కడ వేసారు? ఇసురు వేసిన వాళ్ళు చనిపోయారు వేడికి. ఆ వేడికి ఏమయ్యారు? బైబిల్ చెప్తుంది చనిపోయారు, వేడికి చనిపోయారు. కానీ అగ్నిగుండంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు? యెహోవా నీ నామము ఎంతో
ఏమంటున్నారు? అగ్నిగుండంలో తిరుగుతూ ఆడుతుంటే 4వ వారి రూపం కనపడింది. ఎవరికి? సింహాసనం కూర్చున్న రాజుకి 4వ రూపం కనపడేటప్పటికి రాజు స్టన్ అయిపోయాడు. ఇసురు వారు చనిపోయారు, అగ్నిగుండంలో ఆనందం తిరుగుతున్నారు అని అగ్నిగుండం వాకిలి దగ్గరికి వచ్చి చక్కటి విషయం అభివృద్ధి జీవన దేవుని సేవకులా రండి అగ్ని బయటకు వచ్చేసారట. 25 నిమిషం చదువుతాం త్వరగా. అధిపతులను సేనాధిపతులను కూడి వచ్చి వా మనసును పరిశీలించి అగ్ని ఏ హాని చేయకుండా తల వెంట్రుకలలో ఏంటన్నది అంటే వేడికి సరిపోయితే అగ్నిగుండంలో పడివేసిన వారి యొక్క శరీరం ఏమంత మాత్రం కూడా ఏడి తగ్గలేదంటండి. అగ్నిగుండంలో ప్రభు వారు వేసి పెట్టారు. వాళ్ళకి ఏం చేశారు ఏమా? తన బిడ్డల కోసం ప్రభు వారు ఏం చేశారు? అగ్నిగుండాన్ని ఎలా మార్చారు చెప్పమే? ఎలా మార్చారు? అగ్నిగుండంలో వేసిన వారు చనిపోతే అగ్నిగుండం వేయబడిన వారు ఎలా ఉన్నారు? రాజు ప్రభుత్వాన్ని బయటకు వచ్చినప్పుడు రాజు అధికారులు అందరూ పరుగు పరుగులు చూస్తే ఎంత కూడా శరీరం కాలేదట. శరీరం కాదు తల చూస్తే కనీసం తల ఇంటికి కూడా కాలేదట. ఆశ్చర్యం ఎవరికి? ఏ రాజైతే అన్నాడు నా చేతులు విడిపించేవాడు ఎవరో ఏ దేవుడు లేదు. రాజు ఏ రాజు సవాలు చేశాడు. అది రాజు చంద్రుడి విషయం అబద్ధం పాదాల దగ్గర దేవుడు ఏం చేశాడు? దించాడు. రాజు గద్దరుడు దించుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? ఇలా పాదాల దగ్గర పెట్టాడు. రాజు బదులు చేసిన అధికారులందరూ వచ్చి ఇలా శరీరాన్ని పరిశీలన చేశారు. కడకు కనీసం ఒక తల వెంట్రుక కూడా కనపడలేదు. ఏముంది వాళ్ళ దగ్గర? చెప్పండి. ఏముంది వాళ్ళ దగ్గర? చక్కటి విశాఖపట్నం దగ్గర ఏమున్నాయి? భక్తి ఉంది. భక్తి ఏం చేసింది? ధైర్యాన్ని పుట్టించింది. ఏం చేసింది? నీ భక్తి నీకు ధైర్యము, నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు చంపేశారు దేవుడు. వాళ్ళు ఏమన్నారు? సౌఖ్యాన్ని తెగించారు, కానీ నమస్కరించడానికి మాత్రం పతివుడి దగ్గర తల వచ్చి మనం ఏం చేస్తాం? నమస్కారం. ఎవరైనా పతివుడి దగ్గర నమస్కారం గెలిచిన నథింగ్. రాజు అయితేనే వాడు బాబు అయితే చట్టం విషయం అభివృద్ధి ఏం చేశారు? రాజు శాసనాన్ని తల కిందలు చేశారు. మైక్లో పిలుస్తారు. రాజు శాసనాన్ని ఏం చేశారు? తల కిందలు వేశారు. ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజు అంటే చదువుదాం. నెబుకద్నెజరు చంద్రకు మిషకు అబద్ధములను వారి దేవుడు ఎవరో 15 వర్షాలు కాదు. మళ్ళీ 15 రాష్ట్రంలో ఏం చదువుతాం? 15 వర్షంలో రాష్ట్ర నా చేతుల నుండి విడిపింపగల దేవుడు ఎవడు లేడన్న వాడు ఏమన్నాడు? ఈ రోజున
దేవుడే దేవుడు, అతనే పూజించే అర్హుడు. ఏం తెచ్చారు వాళ్ళు? ఏం తెచ్చారు? బహుళ దేశంలో బహుళ దేశంలో ఏం తెచ్చారు? దేవుడి యొక్క గొప్పతనాన్ని సాటి చెప్పారు, రుజువు చేశారు. నీ బతుకులు ఏముంటాయి? నీ బతుకులు ఏముంటాయి? నువ్వు ఏమన్నాయి సాటిగా చేయగలుగుతున్నావు? ఎవరు మార్చగలుగుతున్నావు? ఉండాల్సిన దగ్గర భక్తి. నువ్వు భక్తి పరులు అనుకుంటున్నావు, భక్తిహీనుడు. ఎందుకు లొంగుతున్నావు? ఎందుకు లోపడిపోతున్నావు? వాళ్ళు ఇచ్చే లోన్ కోసం, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం, వాళ్ళు ఇచ్చే కాల్సిన కోసం, వాళ్ళు ఇచ్చే దానికోసం బతుకుతున్నావు. ఎందుకు లోపడుతున్నావు? చెడ్డకు విషకు అబద్ధముల వారు దేవుడు నా చేతుడు ఏ దేవుడు మిమ్మల్ని విడిపించాడు అన్న నోరెవరిది రోజున చెప్పలేట. ఏ దేవుడు? చెడ్డకు విషకు అబద్ధముల వారు దేవుడు పూజారుడు. అతను మాత్రమే కాదు, కింద రండి చెప్తారు. తన దూతను పంపి వారు దేవునికి కాక ఆ దేవుడు తప్ప ఏ దేవుడు నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు తమ దేహములను అప్పగించి కాగా నేను ఒక శాసనం నియమించున్నాను. ఎదనగా ఈ విధముగా రక్షించుటకు దేవుడు దాకా ఈ విధముగా రక్షించిన సమర్థుడు దేవుడు దాకా ఏ దేవుడు లేడు. కాగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ మాట మాట్లాడే వారిలో కానీ దేవుడు ఎవడు పూజింపడు, ఎవరు చంపేటప్పుడు ఎవరు చంపేసేది? ఎవరు చంపుతారన్నాడు? చెట్లకు విషయం కాబట్టి చంపుతారన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? బాబు ఏనండి నా మాట, నేనేం అనుకున్నాను? అదొక బానిసలు అనుకున్నాను. అది బానిస దేవుడు ఏం చేస్తాడు అనుకున్నాను. బానిస దేవుడు భక్తి ఉన్నాయి, భక్తి నిరూపించారు. శక్తిగా దేవుడు మనకి కన్ను ముందు చూపించారు కనుక వాళ్ళ దేవుడు ఎవరైతే పూజించట్లేదు. ఎవరి దేవుడు? ఎవరి దేవుడు అండి? చెడ్డకు శక్తి అబద్ధం వారు దేవుడిని ఎవరైతే పూజించారో వాళ్ళే. బైబిల్ స్టడీ చేయండి, బైబిల్ చదవండి. బైబిల్ చదివితే విషయం మనకు తెలుస్తూ ఉంటాయి. ఏదో చిన్న చిన్న ప్రార్థన చేసి ఎంత మనం ఫీల్ అయిపోతాం. ఎంత భక్తి కూడా అసలు లేదు మన దగ్గర. కనీసం ఇందుకు కూడా వాసన మన దగ్గర కనబడట్లేదు. చెడ్డకు శక్తి అబద్ధం వారు దేవుడే దేవుడు. ఆయన పూజించకు అర్హుడు. ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ప్రజలను, ఏ భాష మాట్లాడే వారైనాను ఆ దేవుని ఎవరు పూజించరు, ఎవరు పూజించరు, ఎవరు ప్రార్థించరు. వాళ్ళు తుత్తినీయులుగా చదవండి. జాగ్రత్త. దేవుడు అంటే ఆశమాశయం ఉందా? ఆ మానవుల దేవుడు, ఆ మాధవుడు దేవుడు. ఎవరు దేవుడు? ఎవరు దేవుడు? ఆ మానవ దేవుడు, మాధవుల దేవుడా? గర్వం అనిశాడు గద్దెరుని కిందకే. ఎవరు? ఎవరమ్మా గర్వం అనిసింది? ఎవరు? గద్దె నుండి దించాడు దేవుడు. జాగ్రత్త. అందుకే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా?
నీ నిరీక్షణ, నీ యథార్థ ప్రవర్తన, నీ నిరీక్షణకు ఆధారము కదా. మరొకసారి 6వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం త్వరగా అక్కడే 6:3 శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులు అధిపతులు ప్రత్యేక ఉండదు. రాజ్యమంతటి మీద నియమింపవలెనని చాలు. దానియేలు కూడా బానిస కలిగినటువంటి వాడు, చాలా భక్తిపరుడు, దేవుడితో మాట్లాడగలిగిన వాడు, దేవుడి సమాధానం పొందగలిగిన వాడు. రాజు కలగన్నాడు, కళను మర్చిపోయాడు. కలభావన చెప్పాలి, కళ చెప్పాలి, కలభావం చెప్పాలని ఆ దేశంలో మాత్రులు జ్యోతిష్కులు కలగన్నాడు, కలభావం చెప్పినాకు ఆ దేశంలో మాత్రం జ్యోతిష్కులు ఇంద్రజాలందరినీ పిలుచుకున్నాడు. అయ్యా, నేను కలగన్నాను, కళ చదివాను, కళ చెప్పాలి, కలభావం చెప్పాలి. పాపాలందరూ వచ్చారు, రాజు ముందు సభలు ఇచ్చారు. రాజు ఏంటి సంగతి అంటే, అయ్యా నేను కలగన్నాను, కళలు మర్చిపోయాను, కళ చెప్పాలి, కలభావం చెప్పాలని వాళ్ళు చెప్తే, కానీ కళ చెప్తే భావం చెప్పాలని కళ మర్చిపోయి కళ చెప్పి కలభావం చెప్పడం వల్ల కదా అన్నప్పుడు వీళ్ళందరినీ శిరస్సు కొట్టి చంపేమని రాజా ఆజ్ఞాపిస్తే దానియేలు గారు అన్నాడు, అయ్యా చంపడం ఎందుకు, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుని దగ్గర జవాబు నేను తీసుకుంటాను, కళను చెప్తాను, కలభావాన్ని తెలియజేస్తానని చెప్పి దానియేలు గారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. జీవన దేవుడు ఏం చేశారు, దానియేలు గారి దర్శనం ఇచ్చి కళ్ళను ఇచ్చి కళను కలభావాన్ని తెలియజేయగా రాజుకున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. నిజంగా బాలుడే బానిస అయినప్పటికీ మంచి భయభక్తి కలిగిన వాడు, ఇతరులో చాలా యథార్థం ఉన్నదని రాజు గ్రహించిన వాడేమి. రాజు ఆ యొక్క బహుళ దేశంలో అధికారులుగా చేయాలనుకున్నప్పుడు, అధికారులు చేస్తారని ప్రకటించినప్పుడు అక్కడ వారందరూ కూడా కుట్ర పొంది ఒక ఆలోచనకు వచ్చి ఒక బానిస నాన్నని అధికారం చేయటమని మనం ఎంతమంది ఉండగా ఆ బానిసను అడ్డు తొలగించాలని చెప్పి ప్లాన్ తీసి ఆ రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మీరేమనుకోబోదు వాళ్ళు చెప్తారు, ఏంటి చెప్పు, నేను ఆ రోజు ఏ దేవుడిని ఏ దేవతని ఏ మనుషుడు పూజించకూడదు, ఎందుకంటే దానికి దేవుడు తప్ప మరొక నమస్కారం చేయడు. అవసరమైతే అన్నం మానేస్తాడు తప్ప ప్రార్థన మానే, ఏంటది తిండైనా మానేస్తాడు తప్ప ప్రార్థన మానే సంగతిలో తెలుసు. ఇది కుట్రపూరితంగా జరిగే ఆలోచన. అమాయకంగా రాజు సంతకం పెట్టాడు, ఒకరితో ముద్ర వేసాడు, సమయం కోసం కనిపెట్టారు. దానియేలు యథావిధిగా తన ఇంట్లోకి వెళ్ళి మేడగదికి వెళ్ళి ఎరుసల తొట్టుకి తలుపు తీసి రోజు వారు ప్రార్థన చేయడం మానలేదు. అందుకని ఈ ప్రార్థన విషయంలో తప్ప దానియేలు మనం ఎక్కడా లేదా మనం నిందించలేదు, పట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో వెళ్ళి చూశారు. వెంటనే రాజుగా దాన్ని తీసుకెళ్ళిపోయారు. రాజా, మనం అనుకున్నదేంటి, 4 రోజులు మాకు ఏ దేవుడిని దేవతను పూజించకూడదు అనుకున్నాం కదా, మరి దానియేలు తన దేవుడు పూజ చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, శిక్ష ఏమిటంటే లేదు దానియేలు చాలా భక్తిపరుడు, యథార్థపరుడు, నీతిమంతుడు అని చెప్పి ఏమి చెప్పినా రాజుగారి మాట వినకుండా నువ్వు పెట్టినా సంతకం వేసిన ముద్ర దీన్ని రద్దు కోసం వీళ్ళు అన్నప్పుడు వేదనతో రాజు చాలా కృంగిపోయాడు. నీతిమంతుడు దానియేలుని అనవసరంగా నిందించాడు.
సింహాల గుహలో పడేయడానికి వెళ్ళి తీర్మానం చేశారని రాజు కృంగిపోయాడు. ఆయనను తాను పెట్టిన సంతకాలు బట్టి, తనేసిన ముద్రను బట్టి తీసుకెళ్ళి సింహాల గుహలో త్రోసివేయటానికి రాజు అంగీకరించాడు. కానీ ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు, అన్నం తినలేదు, స్నానం చేయలేదు, ముందు తాగలేదు, ముందు విలాసం ఏమీ లేవు. చింతాక్రాంతుడై రాత్రి నిద్ర పట్టుకుని ఉన్నాడు. దానిగా ఎప్పుడైతే సింహాల గుహలో పడద్రోసారు, సింహాలన్నీ దానిగా చుట్టూ పెంపుడు కుక్కలు పడుకునేది వచ్చి ఒక్క సింహం కూడా లేచి తాకటానికి వీలు లేదు, ఒక్క సింహం కూడా దగ్గర రావడానికి వీలు లేదు. ఎవరు చేశారు కాదు. దానిగా దగ్గర ఏముంది, దానిగా దగ్గర ఏముంది? నీ భక్తి నీకు ధైర్యమో? వాళ్ళు శాసనం పుట్టించారని శాసనం భయపడలేదు. రాజు సింహాన్ని కూడా పడేస్తారు సంగతి తెలిసి ప్రార్థించడం మానేలేదు. మనమైతే కళ్యాణం చేస్తే ఎవరో ఇంట్లో పడుకుంటాం, ఎవరికి లేదు కూర్చోండి. ఎవరో ఎవరో చెప్పండి రాట ఎవరికి కళ్యాణం అయితే ఇంట్లో పడుకుంటాం. మరి దాని కదండి శాసనాన్ని ధిక్కరించాడు, రాజ ఆజ్ఞని వ్యతిరేకించాడు, రోజుకు ముమ్మారు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయనను సింహాలను మించిన శక్తి నా దేవునికి ఉన్నది కనుక సింహాలన్నీ కూడా ఒక్కొక్క పిల్లలు చుట్టూరు పడుకునేట దాని మీద సింహాల గుహలో సంతోషంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాజు నిద్ర పట్ట తెల్లారుజామున వేసి సింహాల గుహ దగ్గరకు వచ్చాడు. జీవన దేవుని శాపుడైన దానియేలు, నీవు నిత్యము సేవించిన దేవుని నువ్వు రక్షప. ఎంత చక్కటి మాట అండి ఆ మాట చదవడే. 19:20 చక్కటి మాట అండి. తెల్లవారు వేగం లేచి రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, ఎవరు దేవుడు? ఏ దేవుడు అంటే జీవుడు అంటే మరణం లేని దేవుని శాపుడైన దానియేలు, జీవ దేవుని శాపుడైన దానియేలు, నీవు నిత్యము నీవు సేవించిన దేవుడిని నువ్వు రక్షింపగలిగినా. ఏమన్నాడమ్మా రాజుగారు? అసలు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రార్థన వాళ్ళని నాకు తెలుసాయి. నువ్వు నీతి ముందు నాకు తెలుసు, యథార్థపరుడు నాకు తెలుసు, భక్తిపరుడు నాకు తెలుసు. ఆయన కావాలని కుట్రేసి సింహాల గుహలు వేయించారు, ఆ సంగతి నాకు తెలుసు. కానీ నీవు నిత్యము సేవించే దేవుడిని నువ్వు రక్షింపగలిగినా. ఎక్కడున్నాడు రాజుగారు? సింహాల గుహ దగ్గర ఉన్నాడు. దానియేలు ఎక్కడున్నాడు? సింహాల గుహలో ఉన్నాడు. ఎప్పుడు రాజు స్వామినాడు, రాజు చిరకాలం జీవించుగాక. ఏ రాజు? యేసు రాజుగా వచ్చుచున్నాడు.
గాక, నా రాజు సజీవుడు అన్న దేవుడు నన్ను ఏం చేశాడు? సజీవుడు గురించి తినయా బయట తిండి దాని బయట తిండి. ఎవరెవరు కుట్రలు చేశారో వాళ్ళు తీసుకెళ్ళి సింహాలు గుహలు పడేశారు. అడుగు భాగంలోకి వెళ్ళక మునిపే సింహాలు దుత్తి మీదుగా తినేసి ఎముకలను మాంసం కూడా చీరముక్కలు నవ్వులు అక్కడ పడేస్తారు. ఎవరిని మగవాళ్ళు భార్యని పిల్లల్ని ఈ చీరపుడులు ఉంటే అమ్మా ఈ చీరపుడులు ఉంటే ఇంకో చెట్టు వాడు చేస్తాం. ఏ చీరపుడులు అయ్యి ఏ చీరపుడులు ఏమా చెప్పలేదమ్మా. చీరపుడుగు చేరు చెట్టు చేరుసా, ఏది పురుగు చేరు వృక్షం చేస్తున్నా, కూర్చుంటుంటే ఏది గుణవంతులు చేస్తున్నా అండి. ఈ పాడు చేసే పురుగులు ఏ పురుగులు? ఈ చీడ పురుగులు నీతి మంత్రులు నిరంతరం చీడ పురుగులు. ఈ చీడ పురుగులు వదిలేసాడనుకో ఇంకో చెట్టు పాటు చేస్తాయి అండ్ ఇంకో మనిషిని పాటు చేస్తాయి అని వాళ్ళు మాత్రమే కాదు కానీ వాళ్ళని వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లలతో సుఖంగా ఏం చేశాడు రాజు? సింహాలు పడద్రోయే కానీ అడుగు భాగానికి వెళ్ళక మునిపే చేసే చక్కని వాళ్ళ చదవడానికి చెప్తా. నింద మోపిన ఆ మనుషులను తోడుకుని వచ్చి వారిని వారి కుమారులను భార్యలను పడద్రోసి రాకమునిపే మా నాన్నగారు పడదోసిన కావాలి సింహాలు అదే గృహంలో స్వాధీనంగా పడదోశారు కదా. మా దాని ఎందుకు రావా? దాని అదే గృహంలో పడదోశారు కదా. సీమ ఏ సింహాలని దాని ఎందుకు రాలే? ఏనా దాని ఎందుకు రాలే చెప్పండి. దాని ఏముంది? భక్తి. నీ భక్తి నీకు ధైర్యము ఏముంది? నా దగ్గర సింహాలు మోహన కాదు, దాని బాబుచనంగా అయ్యేది ధైర్యం. కానీ ఎవరెవరు కుట్రలు చేశారు, ఎవరు పూర్తిగా మాట్లాడారు, ఎవరు అడ్డు తొలగించాలనుకున్నారు, ఎవరు పతనం చేయాలనుకున్నారో వాళ్ళు ఏమైపోయారు. వాడు మాత్రమే కాదు కానీ వారి భార్యలను వారి పిల్లలను మొత్తం తీసుకెళ్ళి సంఖ్య రాయలేదు కానీ ఎంతమంది దోషేసారో శుభ్రంగా సింహాలు పండుగ చేసుకుని తంబిర్యాలు నవ్వులేసి ఉంటారు. ఏం చేసి తంబిర్యాలు కనుక చేస్తే ఎంత శుద్ధంగా పొడుగు చేసి పక్కన పెట్టేస్తారు వాళ్ళు. పక్కన కూడా పెట్టలేదు కానీ మొత్తం ఏముందో శుద్ధంగా ఏం చేసినట కోరిక అక్కడ మానేసినట. దేవుని శక్తి అంటే అర్థం కానీ చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. నామకన్న క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నామకన్న విషయం చేసుకుంటా దేవుని నామాన్ని అవమానపరిచి బోధకులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. ఎవరున్నారు? బోధకులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. జాగ్రత్త. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ రక్షణకు జాగ్రత్త. ఆలోచిద్దాం. ఎందుకంటే నమ్ముకున్న దేవుడు శాసనాలను తలకిందు చేసేవాడు. రాజుల సైతం గద్దె నుండి కిందకే దించేవాడు. అలాంటి దేవుడు కలిగి మనంతా ధన్యులు. దేవుడి బుద్ధి మాటలు దించుగాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుగా వందనాలైన స్తుతులు చేస్తున్నాను. సహాయం చేయ రాజా. ఏమి ఇచ్చినాను ఎవరు తెచ్చేది ప్రభా. కాను దేశంలో తన గాను దేశంలోకి వెళ్ళి బబులోను దేశంలో బానిసలుగా ఉన్నవారు బబులోను దేశంలో నన్న తల కింద వేసారు ప్రభా. చక్కటి విషయంగా అబద్ధంలో దేవుడే దేవుడు.
ఎవరు ఆ దేవుని పూజించిన వాళ్ళు తూతులేలుగా సంపుతాన్ని వాడు ఎంట్లో పెంట కుప్పగా చేస్తారు అన్నాక శాసనం పుట్టించినట్టు శక్తి అభివృద్ధి బోధన దేశంలో తండ్రి అంత నీ నామ గణపరిచారు. దానియేలు గారు సింహాలు కూడా పడవేసినప్పుడు సింహాలు కనీసం తాకలేదు, నా ప్రభు దగ్గర రాలేదు. ఎవరు కుట్ర చేశారు, కృత్యం చేశారు, వాడు భార్య బిడ్డతో దోషించినప్పుడు ఏంటనేనైనా సింహాలు వాడు సంగినట్లుగా చూశాం. నిజమే, భక్తి ఫలం నిలబడినట్లుగా ఈ శక్తిని ఆశ్రయించినట్లుగా సహాయం చేయమని చెప్పిన మాట దోషాలను మన్నించి మీకు విశ్వాసకరంగా చేయమని రాత్రంతా మీరు మాకు నడిపించండి. చేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.